దేశానికి గర్వంగా నిలిచాయని యలమచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కొనియాడారు. యలమచిలిలోని జనసేన పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో ఏటికొప్పాక హస్త కళాకారుడు గోరస సంతోష్ను ఎమ్మెల్యే సాలువా కప్పి సత్కరించారు. ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకలో ప్రదర్శించబడిన ఏటికొప్పాక బొమ్మల శకటానికి కేంద్ర ప్రభుత్వం తృతీయ జ్యూరీ అవార్డును ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్న బొమ్మల శకటానికి రూపకర్త సంతోష్ కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఏటికొప్పాక కళాకారులు ఆర్థిక అభివృద్ధి సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నియోజకవర్గం అంతా కూడా ఆనందంగా ఉంది. మా సంతోష్ ఏదైతే మరి ఆ శకటం తయారు చేసి ఇచ్చిన తర్వాత ఐఎన్పిఆర్లు పంపించటం, అది సెలెక్ట్ అవటం, రిపబ్లిక్ డే రోజున మరి ఢిల్లీలో ఆ నమూనాను తీసుకొని శకటాన్ని తయారు చేసి ముందుకి అక్కడ ప్రదర్శించిన తర్వాత భారతదేశం మొత్తం ఆ శకటానికి మరి బాగుంది, అందరికీ నచ్చడం, ఓటేయడం. ఈరోజు భారతదేశంలో 26వ తారీఖున ఏదైతే శకటాలు ప్రదర్శించారో అందులో 3వ స్థానం గెలుచుకోవటం అనేది ప్రతిదీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఏటికొప్పాక లక్క బొమ్మలు అనేది ఇది చాలా అరుదైన ఒక కళ. ఈరోజు అందరూ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అంతా కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఎప్పటి నుంచో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కంటిన్యూ చేస్తూ వచ్చిన ఈ కళ నిజంగా ప్రపంచంలోనే చాలా గుర్తింపు పొందిన, అందరూ